ప్రెగ్నెన్సీలో వచ్చే స్కిన్ కండిషన్స్లో తరచుగా ప్రెగ్నెన్సీ లేడీస్ అడిగే క్వశ్చన్ స్ట్రెచ్ మార్క్స్ గురించి. అసలు స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి, వాటిని ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో, హాయ్, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. స్ట్రెచ్ మార్క్స్ అనగానే ప్రెగ్నెన్సీలో అరౌండ్ 60 to 80% ఆడవాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సో కొందరు మా మదర్ కి, సిస్టర్ కి ఎవరికి స్ట్రెచ్ మార్క్స్ లేవు, నాకే ఎందుకు వస్తున్నాయని కొందరు అడుగుతూ ఉంటారు. కొందరు స్ట్రెచ్ మార్క్స్ హెరిడిటరీ అనే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. సో స్ట్రెచ్ మార్క్స్ అంటే నార్మల్ గా మన స్కిన్ కి ఒక ఎలాస్టిసిటీ అనే టెండెన్సీ ఉంటుంది. సో దాంట్లో ఎలాస్టిన్ అనే ఫైబర్స్, కొల్లాజన్ అనే ఫైబర్స్ స్కిన్ స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ర్యాపిడ్ గా వెయిట్ గెయిన్ అయినప్పుడు స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అదొక పాయింట్ కి బియాండ్ ఇంకా స్ట్రెచ్ అవుతే అది బ్రేక్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో స్ట్రెచ్ అయిన తర్వాత వచ్చే మార్క్ ని స్ట్రెచ్ మార్క్స్ అంటారు. సో ఈ స్కిన్ ఎలాస్టిసిటీ, కొల్లాజన్ కి ఉన్న టెండెన్సీ కొంచెం హెరిడిటరీగా ఉండే ప్రోటీన్స్ కాబట్టి కొందరికి హెరిడిటరీగా కూడా స్ట్రెచ్ మార్క్స్ రావచ్చు. ఇవే కాకుండా ఎక్సెసివ్ గా వెయిట్ గెయిన్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో, లేదంటే ట్విన్స్ ఉన్నప్పుడు, పెద్ద బేబీ ఉన్నప్పుడు, లేదా ఓవర్ డిస్టెండెడ్ యూట్రస్, ఏ కాజ్ అయినా అయి ఉండొచ్చు. బేబీ పెద్దగా ఉండడం వల్లనో, లేదంటే నీరు ఎక్కువ ఉండడం వల్లనో, పాలీహైడ్రామ్నియాస్, ఇలాంటి కండిషన్స్ లో మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి సిగ్నిఫికెంట్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. స్ట్రెచ్ మార్క్స్ ఇనీషియల్ గా కొంచెం పింకిష్ గా, రెడ్డిష్ గా అలా ఉండొచ్చు. ఫామ్ అవుతున్న ఇనీషియలీ 5th or 6th మంత్ లో ఎప్పుడైతే మనకి యూట్రస్ స్ట్రెచ్ అవుతూ ఉంటుందో ఆ టైంలో ఇనీషియల్ గా ఫామ్ అయినప్పుడు రెడ్డిష్ గా, పింకిష్ గా అలా ఉంటాయి. ఇవి ప్రాపర్ గా ఆ రెడ్ కలర్ ఉన్నప్పుడు కొంచెం ఇచ్చింగ్ అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి మెల్లిమెల్లిగా పోతుంటే కొంచెం బ్రౌనిష్ గా, డెలివరీ తర్వాత స్పెసిఫిక్ గా బ్రౌనిష్ గా అలా మారుతూ ఉంటాయి. డెలివరీ తర్వాత ఇవి ఫేడ్ అయ్యే టైంలో స్ట్రయా ఆల్బా అంటాం. అంటే అవి వైట్ కలర్ వచ్చేసి అవి మెల్లిమెల్లిగా స్కిన్ లో కలిసిపోతూ ఉంటాయి, ఫేడ్ అయిపోయి. సో అవి స్ట్రయా ఆల్బా అంటూ ఉంటారు. సో ఈ డిఫరెంట్ ఫేజెస్ లో స్ట్రెచ్ మార్క్స్ మనకు కనిపించవచ్చు. స్ట్రెచ్ మార్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకే కాదు, ఎవరైనా సడన్ గా వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు, దేని వలన ఓవర్ డిస్టెండెడ్ యూట్రస్ వస్తున్నప్పుడు, లేదంటే ఇంకేదైనా అబ్డామినల్ మాస్ ఏదైనా ఉన్నప్పుడు, బేసికలీ స్ట్రెచ్ ఇన్ ద స్కిన్ విల్ కాజ్ స్ట్రెచ్ మార్క్స్. అది ప్రెగ్నెన్సీ వల్ల అయి ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్ వల్ల అయి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్ గా స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయంటే ఆ ఎక్సెసివ్ స్ట్రెచ్ వల్ల వచ్చే ఆ మార్క్స్ ని స్ట్రెచ్ మార్క్స్ అంటాం. అదే కాకుండా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వాటర్ ని, సోడియం ని రిటెన్షన్ చేస్తూ ఉంటాయి. అంటే వాటర్, సోడియం వల్ల స్ట్రెచ్ అవుతూ ఉంటది కాబట్టి దాని వల్ల కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ రావచ్చు. స్ట్రెచ్ మార్క్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి? కంప్లీట్ గా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా అయితే ట్రై చేయలేము, బికాస్ యూట్రస్ డిస్టెండ్ అవుతుంది కాబట్టి. బట్ ఉన్న వాటిని ఎంతవరకు తగ్గించుకోవచ్చు, మనం ఏం ప్రికాషన్స్ తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు అనే దాని గురించి చూస్తే, ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది చూసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఒక 10 to 12 kgs పుట్ ఆన్ అవుతే ఆబ్వియస్లీ స్ట్రెచ్ మార్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ప్రీ కన్సెప్షనల్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అందులో మీ ఐడియల్ వెయిట్ ఉండేలా చూసుకోండి. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఆ సడన్ వెయిట్ గెయిన్ అవాయిడ్ చేస్తే యూ కెన్ అవాయిడ్ దట్ స్ట్రెస్. స్కిన్ ప్రొలాంగ్ అయ్యి ఎలాస్టిసిటీ పోయి అప్పుడు బ్రేక్ అయ్యి మనకి స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయి. సో ప్రాపర్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి స్కిన్ కి. ఎలాంటి ఫుడ్? కొల్లాజన్, ఎలాస్టిన్ ఫైబర్స్ కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, అవి టైట్ గా, టాట్ గా ఉండడానికి చూసుకోవాల్సిన వైటమిన్స్ ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ సి. వైటమిన్ సి తో పాటు జింక్, వైటమిన్ B12 ఇలాంటి ఫుడ్స్, రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనం స్ట్రెచ్ మార్క్స్ కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇవే కాకుండా ప్రాపర్ గా హైడ్రేట్ చేయాలి. అంటే మన నార్మల్ హైడ్రేషన్ తో పాటు స్కిన్ ని ప్రాపర్ గా మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలి. సో ప్రాపర్ అడిక్వేట్ గా వాటర్ తాగుతుంటే స్కిన్ కూడా ఫ్రెష్ గా, హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇవే కాకుండా చాలా ఫ్రీక్వెంట్ గా స్కిన్ కి మనం మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడమే కానీ, లేదంటే ఆయిల్ లాంటిది ఏదైనా పెట్టుకోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఆ స్కిన్ పైన ఆ స్ట్రెచ్ అనేది కొంచెం తగ్గుతుంది. అదే కాకుండా ఇచ్చింగ్ ఏదైనా ఉంటే అది ప్రివెంట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ కామనే కదా, వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా అనుకోకూడదు. ప్రాపర్ డైట్ తీసుకోవాలి. అంటే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఎక్సెసివ్ గా ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే ఆ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవాయిడ్ చేస్తాము, బట్ బేబీకి వెళ్లాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ అయితే ఇవ్వగలుగుతాం. సో ఈ ప్రివెన్షన్స్ అన్ని తీసుకుంటే మనం స్ట్రెచ్ మార్క్స్ అనేవి కొంతవరకు తగ్గించుకోవచ్చు. కంప్లీట్ గా స్ట్రెచ్ మార్క్స్ పోతాయి అనేది మాత్రం కంప్లీట్ అపోహ. ప్రాపర్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ మజిల్స్ టాట్ గా ఉండడానికి, స్కిన్ కి ప్రాపర్ పోషకం ఇవ్వడము, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోము, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇవే కాకుండా ప్రాపర్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటూ ఉంటే మనకు ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.